ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరగడమే కానీ తగ్గటం మీరు ఎప్పుడైనా విన్నారా? దేశ చరిత్రలో మొదటిసారిగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 30% కట్ చేసింది. సుఖ్వీందర్ సింగ్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అడ్డమైన హామీలను ఇచ్చి ఏదో ఒక విధంగా అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 40,000 కోట్లు, ఖర్చు మాత్రం 60,000 కోట్లు. అప్పులు తీసుకురావడానికి కూడా అప్పులు పుట్టే పరిస్థితి లేదు. దీంతో హిమాచల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగులను వదిలేసి మిగిలిన వాళ్ళ జీతాలన్నీ 30% కట్ చేసింది. అసలు ప్రభుత్వం ఆరిపోవడానికి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఇచ్చిన హామీలు మనం కనుక పరిశీలించినట్లయితే, దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం తమిళనాడులో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ హిమాచల్ ప్రదేశ్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఆరిపారు. ఐపీ పెట్టింది. ప్రభుత్వం ఐపీ పెట్టిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న మహిళకి ప్రతి నెల 1,500. ఇక చదువుకునే నిరుపేద విద్యార్థులకు 1% వడ్డీకి 20 లక్షల అప్పులు, పెన్షన్, సామాజిక పెన్షన్ ప్రతి నెల 2,000. ఈ విధంగా అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నగదు బదిలీ కార్యక్రమాలను ప్రారంభించి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని మొత్తం శుభ్రంగా ఆర్పారు. అనేక పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. మేకలు, గొర్రెలు పెంచుకునే వారికి, ఆర్గానిక్ విధానంలో వ్యవసాయం చేసే రైతులకి మద్దతు ధర కోసం నిధులు, ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే అన్నదాత సుఖీభవ, తెలంగాణ రైతు భరోసా ఉందో అలాంటి పథకాలు. ఈ విధంగా మహిళలకి, రైతులకి, విద్యార్థులకి, దివ్యాంగులకి ఈ విధంగా ఏ వర్గాన్ని వదలకుండా నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చి ఏదో ఒక విధంగా అధికారంలోకి అయితే రాగలిగారు. కానీ ఆ హిమాచల్ ప్రదేశ్ ఏదో టూరిజం మీద ఆధారపడిన రాష్ట్రం, కొండ ప్రాంతాలు, వ్యవసాయం కూడా తక్కువ, ఉద్యోగాలు అంతంత మాత్రమే. ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొత్తం ఆదాయమే 40,000 కోట్లు. ఇచ్చిన హామీలు మాత్రం సంవత్సరానికి 90,000 కోట్ల రూపాయలు ఉంటే కనుక హామీలు నెరవేరే పరిస్థితి లేదు. ఏదో ఒక విధంగా కొంతకాలంగా నెట్టుకొచ్చారు. ఇక ఆ ప్రభుత్వాన్ని నడిపించే పరిస్థితి లేదు. దీంతో ఉద్యోగుల జీతాల్లో 30% కోత వేశారు. రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలకు కూడా కోత పడే ప్రమాదం ఉంది. అంటే రాజకీయ నాయకులు అధికారంలోకి రావడానికి ఏ గడ్డైనా కరుస్తారు అనడానికి ఇదే ఉదాహరణ. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చేటప్పుడు రాజకీయ నాయకులకు తెలియదా అంటే తెలుసు, అందరికీ తెలుసు. ప్రభుత్వం ఆదాయం అంతా మనం ఇచ్చే హామీలకి ఎంత డబ్బు కావాలనే విషయం తెలియకుండా ఏ రాజకీయ నాయకుడు హామీలు ఇవ్వడు. కానీ అధికారంలోకి రావడమే టార్గెట్, లక్ష్యం. అధికారంలోకి వచ్చినాక అమలు చేసామా లేదా అనే తర్వాత విషయం. దక్షిణాది రాష్ట్రాలు కూడా అలాగే తయారయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ ఎలాగైతే ఆరిపోయిందో దక్షిణాది రాష్ట్రాలు, తెలంగాణ, మిగులు ఉన్న రాష్ట్రం తెలంగాణ, లోటు ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ కూడా ఐపీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉంది. అప్పులు తీసుకురావడానికి కూడా అప్పులు ఇవ్వడం అలా. అప్పులు తీసుకొచ్చి వడ్డీలు కట్టే పరిస్థితి కూడా లేకపోయేసరికి చేతులు ఎత్తేశారు. ప్రస్తుతానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి వారం ఒక 4,000 కోట్ల అప్పులు పుడుతుంది కాబట్టి నడిచిపోతా ఉంది. ఆ అప్పులు కూడా పుట్టకపోతే ఐపీ పెట్టడమే, చేయగలిగింది ఏం లేదు. రాబోయే రోజుల్లో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతా ఉంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.